అందరికీ నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నం జిల్లా పరిషత్ క్యాంప్ ఆఫీస్ నుంచి ఈరోజు మేము మాట్లాడుతున్నాము. ఈరోజు మీ మీడియా ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏదైతే గత కొన్ని రోజులుగా గుడివాడ అమర్నాథ్ గారు మాజీ మంత్రివర్యుల మీద ఏదైతే ప్రెజెంట్ ఉన్న హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఇద్దరి మధ్య నడుస్తున్నటువంటి వార్ ఏదైతే ఉందో దాని మీద స్పందించాలని అనుకుంటున్నామండి మేము. ఎందుకంటే ఏదైతే నిన్న విశాఖపట్నంలో ఉన్నటువంటి టీడీపీ అలాగే జనసేన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళలు ఏదైతే నిన్న గుడివాడ అమర్నాథ్ గారి యొక్క దిష్టి బొమ్మలాగా తగలబెట్టి దాని మీద గుడ్లుతో కొట్టినటువంటి పరిస్థితి చూసాం. నిజంగా ఇవన్నీ రావడానికి కారణం ఎవరు? గుడివాడ అమర్నాథ్ గారు ఏమి మినిస్టర్ గారికి ఫస్ట్ కౌంటర్ ఏమి ఇవ్వలేదే. ఫస్ట్ గెలుక్కున్నది ఎవరు? స్వయాన మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు. తనకంటే ముందే ఒక ఐటీ శాఖ మంత్రిగా చేసిన విషయం ఆవిడికి తెలియదండి? పేరు తెలీదా? ఏ రోజు అయినా వంగలపూడి అనిత గారు 2014లో కానివ్వండి, ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఏ రోజైనా మర్యాదపూర్వకంగా మాట్లాడినటువంటి పరిస్థితి మీరు ఎక్కడైనా చూసారండి? మాట్లాడితే వాడు వీడు ఏకవచనంతో మాట్లాడడం, వల్గర్గా మాట్లాడడం, పులివెందుల ఎమ్మెల్యే అని మాట్లాడడం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న టైంలో సైకో అని ప్రస్తావించడము, నత్తి పకోడి అని మాట్లాడిన విషయాలు అవన్నీ ఎవరు మాట్లాడారు? వంగనపూడి అనిత గారే మాట్లాడారు. ఆ రోజు ఆ రకంగా మాట్లాడినప్పుడు ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారు మేకప్ గురించి మాట్లాడితే ఈరోజు మీకు అంత పౌరుషం వచ్చిందా? ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడుతూ ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా వారు మాట్లాడారు. ఈరోజు ఎందుకు మేము మీడియా ముందుకు రావాల్సి వచ్చిందంటే, ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడితే మీకు దళిత మహిళ మీద అంత పౌరుషం వచ్చేసిందా? అంటే దీంట్లో కూడా ఆ రకంగా ఒక దళిత మహిళ ఒక హోమ్ మినిస్టర్ని ఇలా అన్నారంటారు కదా. ఏం మరి ఈరోజు చాలామంది దళితులు బలి అయిపోయినటువంటి పరిస్థితి మీకు అర్థం కావట్లేదా? కాబట్టి మనం మాట్లాడేటప్పుడు మనం మంచి పళ్ళేస్తే మనకి పళ్ళే వస్తాయి, మనం రాళ్ళేస్తే అవత నుంచి రాళ్ళే తగులుతాయి. కాబట్టి ఇప్పటికైనా హోమ్ మినిస్టర్ గారు మీ పదవికి న్యాయం చేయండి. గతంలో కూడా ఇద్దరు హోమ్ మినిస్టర్గా చేశారు. సుచరిత్ర గారు, వనిత గారు చేశారు. ఎంత ఉందాగా చేశారు. ఎక్కడ కూడా వాళ్ళు వంకర్ టింకర్గా మీలాగా మాట్లాడలే. చాలా స్ట్రైట్గా వాళ్ళు ఏం చెప్పాలో అది చెప్పి వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేశారు. కానీ మీరు హోంశాఖనే మీరు చూసుకోలేకపోతున్నారు. ఇంకా ఇతరుల మీద మీకెందుకమ్మా? చెప్పిన దాంట్లో తప్పే ఉంది, గుడివాడ అమర్నాథ్ గారు చెప్పిన దాంట్లో తప్పే ఉంది అని నేను అడుగుతున్నా. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 ఏదైతే ఉందో దాని గురించి ప్రస్తావిస్తే గొడ్డలితో, కొడవలతో, తల్లికి చెల్లికి అని పేర్లు పెడతారు. ఏ రోజైనా మీరు ప్రజలకి సమాధానం ఇచ్చారా? ఏ రోజైనా ఇచ్చినటువంటి సూపర్ 6 అమలు చేసే అడుగులు మీరు వేసారా అని ఈరోజు మేము ఉన్నాం. ఈరోజు స్టాండింగ్ కమిటీ మీటింగ్లో మీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి అయింది. 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు పెన్షన్ అందిస్తామన్నారు.
కొన్ని వేల మంది ఈరోజు ఉన్నారు, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రెడీగా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి పెన్షను. ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక మంది చనిపోయినటువంటి మహిళలు, ఆ కుటుంబానికి విడో పెన్షన్ ఇవ్వండి. ఈ 2 సంవత్సరాలుగా ఏదైతే రేషన్ లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వండి. దాని గురించి మీరు మాట్లాడకుండా ఈ రోజున ఏదో గుడ్డు అంట, అది పగులుతుందా లేదా, ట్రై చేయి, గుడ్డు పగులుతుందో లేదో నీకే తెలుస్తుంది. ఏదో మాట్లాడారు అని దాన్నే కుంటి సాకుతో పెట్టి ఈరోజు మాట్లాడతారా? డిఎస్సి గురించి మాట్లాడండి, దమ్ముందా మాట్లాడడానికి మీకు? బయటకు వచ్చి మాట్లాడండి. మెగా డిఎస్సి మీ నాయకుడు ఫస్ట్ సంతకం కదా, అది మాట్లాడండి. దాని గురించి బహిరంగ సభ పెట్టండి, మాట్లాడండి. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మాట్లాడితే చాలు. మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు అమలు చేయకుండా ఇష్టరాజ్యంగా మాజీ మంత్రి గారి మీద పడిపోతారు, అమర్నాథ్ గారి మీద పడిపోతారు. అంటే ఎవరు ప్రశ్నించినా వాళ్ళకి కేసులు పెట్టేస్తారు, ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీద రకరకాలుగా మీరు అబండాలు వేసేయడం కాదమ్మా. మీ ప్రభుత్వంలో మంచి చెయ్యండి. లేని పక్షాన మీరు ఆ పదవికి రాజీనామా చేసేయండి. ఇంకా చాలామంది ఉన్నారు. అలాగే మీతో పాటే ఇంకొక మంత్రివర్యులు ఉన్నారు, గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి గారు. నిన్న అంతా మన్యం జిల్లాలో ఉషారాణి అనే ఒక అమ్మాయి హత్యకి గురి అయింది. కనీసం పరామర్శించేటటువంటి పరిస్థితిలో లేనటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు మీరా మాట్లాడుతున్నారు? నిన్న కలెక్టరేట్నే ముట్టడించారు. మీ నాయకులు ఒక్కలైనా వెళ్ళారా పరామర్శించడానికి? ఈరోజు మేము అడుగుతున్నాం, ఇదా మీరు హోంశాఖకి మీరు న్యాయం చేయరు, ఆవిడ గిరిజన శాఖకి ఆవిడ న్యాయం చేయరు. కాబట్టి మీరిద్దరు కూడా ఎలిజిబుల్ కాదు మీ మంత్రిత్వ శాఖలకి. అదేవిధంగా మీరు ఎప్పుడు అంటున్నారు కదా, ఒకప్పుడు మా హయాంలో అయితే ఉద్యోగ అవకాశాలకు మేము వెయిట్ చేసేవాళ్ళము, ఇప్పుడున్నటువంటి యువకులు ఉద్యోగం కోసం వెయిట్ చేయని అవసరం లేదు, ఉద్యోగాలే వెయిట్ చేస్తున్నాయని. ఎక్కడున్నాయమ్మా ఉద్యోగాలు చెప్పండి? మన రాష్ట్రంలో దాదాపుగా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో మీకు కనిపించట్లేదా? కొన్ని ఏ ఉద్యోగాలు ఉన్నాయి చెప్పండి, ఎక్కడ తీస్తున్నారు చెప్పండి, అక్కడ అప్లికేషన్ పెట్టిస్తాను నేను. కాబట్టి మీరు ఏదో మాట్లాడుతున్నాం కదా, మీడియా ముందు వచ్చి ఇష్టరాజ్యంగా మాట్లాడితే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు కూడా బయటికి వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఈరోజు నేనే మాట్లాడుతున్నాను, నేను గిరిజన బిడ్డగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నన్ను ఎవరైనా అంటారా? గుడివాడ అమర్నాథ్ గారు అంటే దళిత కుటుంబానికి చెందినటువంటి మహిళకి ఇలాగ అన్నారన్న. నేను మాట్లాడుతున్నాను ఈరోజు, నన్ను అడుగుమనండి. ఈ ప్రభుత్వంలో మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి. మొన్న మీ నాయకుడు ఏం చెప్పారు? తిరుపతి విజయ ఉత్సవ సభలో ఆడబిడ్డ నిధికి మీరు ఇస్తామన్నటువంటి ఏదైతే హామీలు నెరవేరే దిశగా ఏమైనా మాట్లాడారా మీ నాయకుడు? అదే మీ నాయకులు అంటే మళ్ళీ గుర్తుంటుందో లేదో, ఇంట్లో టీ పెట్టారు, మీరు టీ తాగారు, మీకు చాలా నచ్చింది ఆ నాయకుడు. ఆ రోజు ఏం మాట్లాడారో తెలుసు కదా మీకు? ఆడబిడ్డ నిధి మేము అప్పుడే ఇచ్చే పరిస్థితిలో లేదు అన్నారు. మరి ఎందుకమ్మా అలాంటప్పుడు హామీలు ఇస్తారు మీరు? హామీలు ఇవ్వడం అనవసరం కదా. 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మేము ఇస్తామన్నారు. అది సక్రమంగా ఇస్తారేమో అని వెయిట్ చేశారు, కానీ దాన్నే
ఎగనామ పెట్టేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మహిళలు ఇంకా బాగా చూశారు. మహిళలు వాళ్ళ చెప్పులు తీసి వాళ్ళు కొట్టుకునేలాగా ఈరోజు మీ నాయకుడు చేశారు. ఇచ్చినటువంటి తల్లికి వందనం ఈ జూన్ నెల వచ్చింది కదా, అమలు చేయండి. ఎంతమంది పిల్లలు ఉంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. ఇప్పుడు తీరా చూస్తే నీకు 13,000, అక్కడ ఒక కోత, ఇంకొకరికి 13,000. అలాగే రైతు భరోసా అన్నారు. రైతు భరోసా ఎవరికైనా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఇచ్చారా? తీరా ఇప్పుడు చూస్తేనేమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంతా కలిపి మేము 20,000 ఇస్తామంటున్నారు. దీపం, మీరు పెట్టినటువంటి దీపం పథకం ఏ ఒక్కరికైనా మీరు ఇచ్చారా? ఆ ఇచ్చింది ఎవరైనా ఉంటారంటే కూటమి ప్రభుత్వం వల్లే అందుకొని ఉంటారు. మిగతా వాళ్ళు ఎవ్వరికి, సామాన్య ప్రజలకైతే ఎవరికి అందలేదు. అది ఎవరికి పడుతుందో కూడా తెలియదు, ఎవరికి రావట్లేదని కూడా తెలియట్లేదు. స్టార్టింగ్లో ఎప్పుడు అది నవంబర్లో ఇచ్చారు, 2025 నవంబర్లో ఇచ్చారు మీరు. ఇప్పటి వరకు మళ్ళీ ఒక సంవత్సరం అంతా కూడా ఎగనామా పెట్టేశారు. వీటన్నిటి గురించి మాట్లాడగలుగుతారా మీరు? మాట్లాడలేరు. కానీ ఈ రోజున మేం మాట్లాడతాం. మా ప్రభుత్వ హయాంలో మేమేదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారంగా ప్రతిదీ కూడా నిజాయితీగా, ట్రాన్స్పరెంట్గా, విశ్వసనీయతతో ప్రతి కుటుంబానికి కూడా ఎక్కడ కూడా రూపాయి కూడా పక్కదారిన పట్టకుండా మేము ఈరోజు ట్రాన్స్పరెంట్గా ఇచ్చేమని కాలరెత్తుకొని ఈరోజు చెప్పగలుగుతాం. మీకు ఆ దమ్ముందా అని నేను అడుగుతున్నాను. మాట ఇస్తే మాట తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్రలు ఎన్నడూ ఏ నాయకుడు చెయ్యనటువంటి సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం చూపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇచ్చిన మాటని నిలబెట్టుకొని రాష్ట్ర ప్రజలకు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు. ఆ మూడు సంవత్సరాలు అయినా చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకి ఆదుకోండి అని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. తల్లికి, చెల్లికి లేనిపోనివి అన్నీ కూడా ఇక్కడ కలిపేసి మాట్లాడవద్దని కూడా మేము స్ట్రాంగ్గా మీకు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇక మీదట వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు లేక మీకు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు భద్రతని ఇవ్వండి అని కోరుతాము. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ చూసినా కూడా మహిళల మీద అత్యాచారాలు, ఎక్కడ చూసినా మహిళల మీద మానభంగాలు, అదేవిధంగా మర్డర్లు జరుగుతున్నాయి. రక్షణ ఎక్కడుంది చెప్పండి? ఎవరికైనా ఉందా? చిన్న పిల్ల నుంచి మొదలుకొని ముసలి వయసు వరకు కూడా ఎవరికి కూడా రక్షణ లేదు. గుడికి వెళ్ళినా భయం, బడికి వెళ్ళినా భయం. గుడికి వెళ్తే తిరిగి వస్తామో రామో కూడా తెలియని పరిస్థితి మీరు గతంలో చూశారు. ఇన్సిడెంట్స్ చెప్పక్కర్లేదు. భద్రతని పెంచుమని అడుగుతున్నాం. ఈరోజు నిన్న జరిగినటువంటి పాలకొండలో ఉషారాణి అనే ఒక గిరిజన మహిళ, ఒక ఆడబిడ్డ అతి దారుణంగా హత్యకి గురి అయ్యింది. మరి గిరిజన శాఖ మంత్రికి తెలీదా ఈ విషయము? పరామర్శించారా? పరామర్శించేటటువంటి పని లేకుండానే ఉన్నారు. వాళ్ళ సొంత జిల్లా. మరి ఇంకెక్కడుందమ్మా? వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు? అది మీరే చెప్పాలా, ఎక్కడ రక్షణ ఉందనేది. ప్రశ్నించిన వాళ్ళకి ఈరోజు నేను ప్రశ్నించాను, రేపు నా మీద కూడా ఏమైనా పెట్టొచ్చేమో చెప్పలేను. 2 రోజుల నుంచి చూసి నా మనసు బాధ అనిపించింది. కాబట్టి ఈరోజు నేను వచ్చి ప్రెస్ ముందు కూర్చొనే పరిస్థితి. గుడివాడ అమర్నాథ్ గారు మహిళ అంటే వ్యక్తిత్వ హననం చేశారు కాబట్టి పబ్లిక్కి వచ్చి క్షమాపణ చెప్పాలి అన్నది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అవునమ్మా. ఈ టాపిక్ అనేది ఇక్కడతో ఆగుతుందా లేదా ఇంకా
వాళ్ళ ఒక పరిస్థితిని బట్టి మేము రియాక్ట్ అవ్వడానికి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే దిష్టి బొమ్మ ఎవరికి కాలుస్తారు చెప్పండి, ఒక్కసారి మీరు చెప్పండి. అతనేం తప్పని లేదు కదా. అమర్నాథ్ గారికి అతను మాజీ మినిస్టర్కి ముందు ఒక రాజకీయ కుటుంబానికి చెందినటువంటి, ఒక ఉన్నతమైన కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఫస్ట్ అమర్నాథ్ గారి మీద అబండాలు వేసింది ఎవరు? గుడ్ అని, లేదంటే ఇతర ఏదో అని చెప్పింది ఎవరు? హోమ్ మినిస్టర్ గారే కదా. ఇంకొక విషయం కూడా, ఒక హోమ్ మినిస్టర్ చైర్లో ఉండి భద్రత లేదంటే అనుచిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కూడా అది తప్పే. లా అండ్ ఆర్డర్ ఉంది కదా, ఒకసారి వాళ్ళ పక్కన ఉన్న ఎస్పీకో ఎవరికో చెప్తే రూల్ చెప్తారు, రూల్ పొజిషన్. నేనైనా కూడా నా జెడ్పీటీసీల సభ్యులకో లేదంటే నా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి రెచ్చగొట్టుడుగా మాట్లాడితే ఒకటే, అది హోమ్ మినిస్టర్ గారు రెచ్చగొట్టినా నేను రెచ్చగొట్టినా ఒకటే వస్తుంది. ఇదే మహిళలకి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక మహిళగా ఆ రోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారు మహిళల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కొత్త పలుకులు అనే ఒక సిరీస్లో భాగంగా ఆ రోజు ఎక్కడ వెళ్ళారండి వీళ్ళందరూ? మహిళలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు వేరు, లేదంటే ఇది కాదు. మహిళ అంటే ఎవరికైనా తన్నుకొని వస్తుంది కదా లోపల నుంచి. మన ఇంట్లో ఉన్న అమ్మాయి అయినా, మన ఇంట్లో ఉన్న చెల్లి అయినా, నేనైనా, ఎవరైనా. మరి ఆ రోజు ఎక్కడ దాక్కున్నారు? అది తప్పు, ఇది కరెక్ట్ కాదని ఎందుకు బయటికి రాలేకపోయారు వాళ్ళు? రావాలి కదా. ఒక మేకప్ వేసుకుంటున్నారంటేనే వాళ్ళకి అంత కాలితే మాలాంటి మహిళలందరికీ కూడా కించపరిచే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క పిల్లల గురించి మాట్లాడితే మేమెందుకు ఊరుకుంటామండి? నా మాట తీరుని బట్టే కదా నాకు ఉంటుంది రెస్పెక్ట్. నా బిహేవియర్ని బట్టి మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తారు, లేదంటే అవతల సమాజం నన్ను రెస్పెక్ట్ ఇస్తుంది. నా మాట తీరు, నా ఒక ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది కదా. ఈరోజు అనవలసింది అన్నీ అనేసి వాళ్ళు అంటున్నారంటే తప్పు మన వైపు ఉంది అని అలా ఒప్పుకోవాలి. అది మేబీ ఉండొచ్చు. నేనేమంటానంటే నాయకుడిని మెప్పించుకోవడం కోసం మనం బరి తెగించేలాగా మాట్లాడవలసిన అవసరం లేదు. పదవులు అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఒక్కసారి ఎగ్జామ్ రాస్తే 62 సంవత్సరాల వరకు ఒకటే పోస్టులో ఉండే పరిస్థితి కాదు మాది. ప్రతి 5 సంవత్సరానికి మనసులో ప్రజల యొక్క మనసుని గెలుచుకొని రాజకీయంలోకి వస్తాం. ఏ నాయకుడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వరకు ఎమ్మెల్యేగానే ఉండడు, మినిస్టర్గానే ఉండరు. ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల చేత పని చేసి ప్రజల నుంచి వచ్చే వ్యక్తుల నుంచి అటువంటి మాటలు రావు. ఒక అవకాశం భగవంతుడు ఇస్తాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళాల. నాయకుడు అనేవాడికి ఇష్టరాజ్యంగా మాట్లాడితే పదవులు వస్తుందంటే ఈరోజు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. అనిత గారు ఒక్కలే ఉన్నారా? ఎంతమంది ఉన్నారండి? టీడీపీలో ఎంతమంది మహిళలు లేరు? వాళ్ళందరూ ఇలాగే మాట్లాడుతున్నారా? మేమందరూ అలాగే మాట్లాడుతున్నామా? చెప్పండి. పదవుల గురించి మాట్లాడతారా? ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. ప్రభుత్వానికి ప్రశ్నించే హక్కు మాకుంది, మనందరికీ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.